పత్రికా సమావేశానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా సోదరులకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న బీఆర్కే న్యూస్లో ఓ తప్పుడు కథనం పైన వివరణ ఇవ్వడానికి మా మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా మీ ముందుకు రావడం జరిగింది. బీఆర్కే న్యూస్లో చెప్పింది పచ్చి అబద్ధం. ఎర్రచెరువులో అనేది ఎర్రచెరువు అనే ఆయకట్టు విస్తీర్ణం 26 ఎకరాల 5 సెంట్లు. దాని కింద పంట గర్భం 26 ఎకరాల 5 సెంట్లు గర్భం ఉన్నాయి. చెరువు గర్భంలో ఆర్ఎన్బి రోడ్డు వేశారు. ఆర్ఎన్బి రోడ్డుకి సంబంధించి 6-7 ఎకరాల ఆర్ఎన్బి రోడ్డు మీద ఉంది. చెరువులో ఈ విధమైన ఆర్ఎన్బి ప్లేస్లో కట్టుకున్నారు షాపులు. ఇవాళ కొత్తగా కళా వెంకట గారు ఆయకట్టు 100 ఎకరాలు ఉందని చెరువు కాగితపూర్వకంగా బీఆర్కే న్యూస్లో చూపించాలా? ఈ తప్పుడు కథనాలతో, తప్పుడు న్యూస్లతో కళా వెంకటరావు గారు పరువు తీసే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి బీఆర్కే న్యూస్ పైన పరువు నష్టదావా వేయడం కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా ప్రకటన కావాలి. ఇక్కడ రేటు 3 కోట్లు, 48 కోట్లు, ఇవన్నీ పచ్చి అబద్ధం. చెరువు గర్భం అన్ని కొలమని రెవెన్యూ వాళ్ళే. చెరువు గర్భం ఎక్కడ ఉంది, ఎంత టోటల్ ఎంత చెరువు గర్భం ఉంది, దాంట్లో ఆర్ఎన్బి ప్లేస్ ఎంత ఉంది. ఎమ్మెల్యే గారిని ఇరికించడం ఇందుకు సంబంధం లేదు. ఇది ఎవరైతే షాపులు కట్టుకున్నారో ఎస్సీ బీసీలు, దాంట్లో నిరుపేదలు బతుకుతున్నారు. ఇక్కడ రెంట్లకు కానీ ఇచ్చిన ఎవరూ లేరు. నిరుపేదలు ఎస్సీలు బీసీలు కట్టుకొని పేపర్లో వచ్చింది. అది కూడా తప్పుడు కథనం. ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. అది పూర్తిగా అవాస్తవం. ఆ ఈనాడు పేపర్ వాళ్ళు ఎంత విస్తీర్ణం ఇప్పుడు ఉందని చెప్పగలరా? చెరువు గర్భం ఎంత ఉందని చెప్పారు ఎప్పుడైనా? అధికారులు రాశారు. అధికారులు ఎప్పుడైనా రాశారా? దాంట్లో ఎంత విస్తీర్ణం ప్రజెంట్ ఉంది? తప్పుడు కథనానికి మేము పూర్తిగా సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాం. ఇక్కడ చెరువు గర్భం కాదు, ఆర్ఎన్బి ప్లేస్లో షాపులు కట్టుకున్నారు. దీనిలో ఎమ్మెల్యే గారిని పరువు తీసే పని చేస్తున్నారు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. దీనిపైన బీఆర్కే న్యూస్ పైన పరువు నష్ట దావా వేస్తామని మీ పత్రికా సోదరులు తెలియజేసుకుంటున్నాం. సరిపోతుంది.